ఈ కర్రీ అంటే చాలా మందికి నచ్చదు, కానీ చేసుకునే విధంగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఎటువంటి రసం లేకుండా కొంచెం కర్రీ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం రైస్ మంచిగా కలిసిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఈ గోరుచిక్కుడు కర్రీ చేసుకోవటం కోసం ఫ్రెష్ గా ఉండే గోరుచిక్కుడుని అయితే తీసుకోండి. ½ కిలో వరకు నేనైతే తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఒక చిక్కుడు తీసుకుని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోండి చిన్న కప్పుతో. అవి మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి మంటను ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ఉంటే వేసుకుని అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఈ 3 ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసుకుని వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుని మొత్తం అన్నిటిని మెత్తటి పేస్ట్ లా చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని జీరా వేసుకోండి. జీరా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవన అవసరం లేదు, మెత్తబడితే సరిపోతుంది ఆనియన్ అనేది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు లేతది ఉంటే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కులను, వాటిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునే ముందు మంచిగా క్లీన్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఆనియన్స్ గోరుచిక్కుడులు కలిసే వరకు ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకుంటే గనుక ఈ గోరుచిక్కుడులు అనేవి కొంచెం మగ్గుతాయి. ఇలా మగ్గిన టైంలో మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ టైంలోనే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటోలను కూడా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఒక టమాటో పూర్తిగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలిసే వరకు కలుపుకొని ఈసారి మూత పెట్టి కుక్ చేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. ఈసారి ఇంకొక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకుంటే మొత్తం చిక్కుడులు మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. ఈ టైంలో 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, ఇందాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా దానిని కూడా ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ పేస్ట్ అనేది వేరే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్ల వరకు ఆ పేస్ట్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని కారం, సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. అలాగే దానిలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల మసాలాలన్నీ మంచిగా కలుస్తాయి. అలాగే ఆ పేస్ట్ కూడా మంచిగా మొత్తం కలిసిపోతుంది. దీనిలో ఆయిల్ పైకి తేలి మనం వేయించుకునేటప్పుడు చిక్కుడు ఏమైనా పచ్చిగా ఉంటే ఈ టైంలో మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అలా వేడి వేడిగా రైస్ లో వేసుకొని తింటే గనక మొత్తం రైస్ కలిసిపోయి టేస్టీగా ఉంటుంది కర్రీ. చాలా నచ్చుతుంది మీకు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.